అయ్యో సారీ అండి. పర్లేదండి, ఫస్ట్ నీళ్ళే కదా. అగరబత్తీలు కొబ్బరికి పెద్ద ఇవ్వలేదు అబ్బాయిడు. ఇదేంటిది తమలపాకులు ఇన్నే ఉన్నాయి. అంజు బయట ఎవరికో సారీ చెప్తావు ఏంటి? అదా ఎదురింటి ఆయన మీద తెలియకుండా నీళ్ళు చల్లేశానండి, అందుకే సారీ చెప్తున్నా. అవునా? ఏదిటి? ఎందుకు? నువ్వు వాళ్ళ ఆయన మీద చల్లావు కదా, నేను కూడా వాళ్ళ ఆవిడ మీద చల్లేస్తా. సమానత్వం. అంజు ఎన్ని చుక్కలు చల్లింది, నేను అన్ని చుక్కలే చల్లాలా. వీడి సమానత్వం తగలయ్యా. అంజు ఆగు. నువ్వు ప్రమిదిలో ఆయిల్ పోసావు అనుకో, నేను వెలిగిస్తా. నువ్వు అగరబత్తి, నేను ధూప్ స్టిక్. నువ్వు కర్పూరం, నేను సాంబ్రాణి. నువ్వు ప్రసాదం, నేను తీర్థం. సమానత్వం. దేవుడి దగ్గర సమానత్వం ఏంటండి? బయట పంతులు గారు వచ్చేసుంటారు, ఆయన కాలు కడిగి లోపలికి తీసుకుని రండి. అలా ఎలా కుదురుతుంది? అబ్బా వెళ్ళండి. సరే. ఏమండి మీరేంటండి ఒక్కలే వచ్చారు? పంతులు గారు ఎక్కడా? అదా, నా కాళ్ళు నేను కడిగాను, నీ కాళ్ళు నువ్వు కడిగావు అనుకో, పంతులు గారు లోపలికి వచ్చేస్తారు. నా కాళ్ళు నీ కాళ్ళు ఏంటండి? ఆయన కాళ్ళు కడుక్కు రమ్మన్నాను కదా. అదే ఆయనకున్న 2 కాళ్ళు నా వాట ఒక కాలు కడిగాను, నీ వాట ఒక కాలు కడిగావు అనుకో, ఆయన లోపలికి వచ్చేస్తారు. సమానత్వం. మీకు చెప్పని చూడండి, నా బుద్ధి తక్కువ వచ్చి. అదేంటది? సమానత్వం లేకపోతే మనకు నిద్ర పట్టదు కదా. ఒక 5 నిమిషాలు ఆగండి, నేను పూజకి అన్ని సామాన్లు సర్దేసుకుని వస్తాను. అయ్యో దాన్నే ఉందమ్మా, కానివ్వండి. ఏమండి పంతులు గారు అక్కడ కూర్చోపెట్టి ఫ్యాన్ వేయండి, నేను ఇప్పుడే వస్తాను. రండి పంతులు గారు.